हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश जय श्रीराम गैस वेलकम बैक टू मई चैनल सो आफ्टर लांग गैप 2026 मन को गणेश वीडियो ब्लॉग्स అయితే స్టార్ట్ అయింది గైస్ సో ఈ వ్లాగ్ వచ్చేసి మనకు ఉప్పల్ బగాయత్ నాగోల్ దగ్గరలో అండి సో ఉప్పల్ బగాయత్లో మన శ్రీ చింతమణి ఆర్ట్స్ అన్న వాళ్ళు వచ్చేసి సుమారు మనకు ఎవ్రీ ఇయర్ వచ్చేసి మనకు చిన్న చిన్న గణపతులు అయితే స్టార్ట్ చేసేటోళ్ళు సో ఈ ఇయర్ 2026లో మనకు 8 ఫీట్స్ టు 15 ఫీట్స్ వరకు ముంబై అండ్ సోలాపూర్ హైదరాబాద్ కాన్సెప్ట్ మాత్రం వేరే లెవెల్ బుర్రపాడు ఆ లెవెల్లో ఉన్నాయి గణేషులు మాత్రం సో మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ప్రతి ఒక్క గణేషులు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి భయ సో తొందరగా వచ్చి విజిట్ అయ్యి అండ్ గణేషులు మాత్రం బుక్ చేసుకోవాల్సింది కోరుతున్నాను సో చివరి వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి సో ప్లీజ్ ప్రతి ఒక్కరికి ఇదే నా రిక్వెస్ట్ సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ అనేది తొందరగా అప్డేట్ చేస్తాను సో ప్లీజ్ గైస్ అండ్ లేట్ చేయకుండా ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం చలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ సో గైస్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సో ఇప్పటి నుంచి మనకు డైలీ వ్లాగ్స్ స్టార్ట్ అయితేనే ఉంటుంది సో చూస్తారు కదా ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం శ్రీ చింతమణి ఆర్ట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఆఫ్ ఇన్ నాగోల్ సో ఇది ఉప్పల్ బగాయత్లో ఉందండి మనకు లొకేషన్ వచ్చేసి సో ఈ షెడ్ లొకేషన్ వచ్చేసి మనకు ఉప్పల్ బగాయత్ సో అక్కడ మనకు నాగోల్ మెట్రో స్టేషన్ కనబడుతుంది అనుకుంటా మీకు సో ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం అడవి ఉంది కాబట్టి మీకు కనబడదు సో ఉప్పల్ బగాయత్లోకి వెళ్ళి తీసుకొని వచ్చేస్తే మనకు ఫస్ట్ లెఫ్ట్ అండ్ మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ డెడ్ ఎండ్లో అండి సో శ్రీ చింతమణి ఆర్ట్స్ ఈ అన్న వచ్చేసి మనకు సుమారు ఎప్పటి నుంచో పరిచయం ఉండు కానీ నార్మల్గా చిన్న గణేషులు అయితే మన చిట్టి బుజ్జి గణపతులు కానివ్వండి చాలా టైప్స్ ఆఫ్ అందులో చాలా రకాలుగా గణేషులు అయితే మేకింగ్ చేసిండు సో ఫర్ ద ఫస్ట్ టైం మనకు ముంబై కాన్సెప్ట్లో సోలాపూర్ కాన్సెప్ట్లో మన హైదరాబాద్ కాన్సెప్ట్లో గణేషులు అయితే స్టార్ట్ అయింది సో వర్క్ అప్డేట్ అనేది మీకు ఇద్దామని వచ్చానండి సో ఇక్కడ 8 ఫీట్ నుంచి 15 ఫీట్స్ వరకు గణేషులు మేకింగ్స్ అయితే నడుస్తున్నాయి సో ఇప్పుడు వెళ్ళి మీకు ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గణేషులు మోడల్స్ మీకు చూపిస్తాను సో పదండి సో గైస్ ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఫస్ట్ యూనిక్ మోడల్ గణేశుడు సో ఇది మన మల్లార్లో బాగా ఫేమస్ ఈ గణేశుడు వచ్చేసి సో గత 2 ఇయర్స్ నుంచి ఇది బాగా ఫేమస్ అవుతుంది సో చూసుకోవచ్చు సుమారు ఇది 10 ఫీట్ల పైన ఉంది గణేశుడు మాత్రం సో గణేశుడు ఫేసింగ్ మాత్రం ఎక్సలెంట్ అండ్ వేరే లెవెల్లో ఉంది సో చూస్తురుగా గైస్ ఫినిషింగ్ మాత్రం ఏ మాత్రం ఉందో అండ్ గణేశుడి ఫేస్ స్మైలింగ్ మాత్రం ఇంకా చాలా బాగా అద్భుతంగా అయితే ఉంది సో స్మైల్ ఇవ్వడం ఫేస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది సో టోటల్ ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి ఇంకా మనకు ఇందులో రావాల్సింది కొన్ని ఉన్నాయి అవి కూడా ఇంకో వ్లాగ్ అయితే చూపిస్తాను సో నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి సో ఇక్కడ శేషనాగ్ సో ఫస్ట్ మన శేషనాగ్ని చూసుకోవచ్చు ఓన్లీ హ్యాండ్మేడ్ తోటే మనకు మేకింగ్ అయింది సో శేషనాగ్ చూస్తారు కదా సో గణేశుని వచ్చేసి మనకి ఇది ఓన్లీ టోటల్లీ హ్యాండ్మేడ్ అండి సో ఒక బాడీ అంటే మనకు డై అనేది ఉంటుంది సో డై కాకుండా ఇది మొత్తం హ్యాండ్మేడ్ తోటే ధోతి పంచ మొత్తం హ్యాండ్మేడ్ తోటే నడిచింది సో స్వామివారి మోడల్ చూసుకోవచ్చు ఫినిషింగ్ ఏమాత్రం ఇచ్చిందో సో ఒక వేరే లెవెల్ ఫినిషింగ్ మాత్రం వచ్చిందండి గణేశుడు మాత్రం సో ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది గణేశుడు అండ్ వీటి పిక్చర్స్ మ్యాక్సిమం ట్రై చేస్తాను సో ఫుల్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో ఏందని చెప్పేసి మీకు స్క్రీన్ పైన అయితే గైస్ థర్డ్ మోడల్ సో జస్ట్ సిట్టింగ్ పొజిషన్ గణేశుడు సో చూసుకోవచ్చు ఏ విధంగా కూర్చొని ఉన్నారు స్వామివారు వచ్చేసి అండ్ ఇందులో వచ్చేసి మనకు తొండాలు కానివ్వండి అండ్ స్వామివారి ఫేసింగ్ కానివ్వండి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఇక్కడ చూసిగా తొండం వచ్చిందో అండ్ స్వామివారి ఫేస్ కూడా కొంచెం క్రాస్ అయి ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు విష్ణు చక్రమూర్తి అనేది ఆ టైప్లో అయితే వచ్చింది సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనము సో సిట్టింగ్ పొజిషన్స్ సో గైస్ చూస్తారు కదా సో ఇలా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ పీసెస్ అయితే గణేషులు అయితే ఉన్నాయి గైస్ సో చూసుకోవచ్చు సో ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్లతోటి గణేషుని మేకింగ్స్ అయితే చాలా అద్భుతంగా నడుస్తుంది సో ఈ సమ్మర్లో నా మొబైల్ అనేది చాలా హ్యాంగ్ అవుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు గణేష్ స్వామివారు ఏ విధంగా ఉన్నారో సో ఇక్కడ మాత్రం మనకు ఫినిషింగ్లో మాత్రం అవుట్పుట్ అనేది మనము తగ్గేది లేదు గైస్ సో అన్నవాళ్ళు వేరే లెవెల్ ఫినిషింగ్ అవుట్పుట్ అయితే ఇస్తారు మనకు సో ఇక్కడ చూసుకోవచ్చు సో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న గణేశుడు నిజంగా ఫినిషింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది సో ఫేసింగ్ కానివ్వండి అండ్ టోటల్లీ ఏదైనా మనకు గణేశుడు మాత్రం నిజంగా చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇక్కడ మెయిన్ అసలు సీసర్ అయిన గణేశుడు సో మన త్రిమూర్తి అనేది మన గణేశుడు కాన్సెప్ట్ సో ఇక్కడ 3 తలాల గణేశుడు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో సో ఫినిషింగ్ మాత్రం అవుట్పుట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది గణేశుడు మాత్రం సో తొందరగా విజిట్ అయ్యి తొందరగా బుకింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ గణేశులు మనకు దొరకాలంటే చాలా కష్టం అండ్ ఇప్పుడు మనకు బాగా ట్రెండ్ అవుతున్న అసలు గణేశుడు
సో మన శివుని మోడల్లో ఉన్న గణేశుడు సో చూసుకోవచ్చు. సో స్వామివారు వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అంట గైస్ మనకు ఆ హెయిర్ చూసుకోవచ్చు అండ్ టోటల్ ఫేస్ చూసుకోవచ్చు అండ్ మనకు టోటల్ కాన్సెప్ట్ బాడీ చూసుకోవచ్చు. సో మనకు వేరే లెవెల్లో అయితే వచ్చింది శివుని కాన్సెప్ట్ గణేశుడు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు గైస్ మెయిన్ సోలాపూర్ ఫేసింగ్ కాన్సెప్ట్ గణేశుడు ఇది. సో అన్నవాళ్ళు ఇంకొకటి ఏంటంటే సో గైస్ అన్నవాళ్ళకి చెప్తున్నా ఇందాక మెయిన్ సస్పెన్స్ ఒక వ్లాగ్ అవుతుంది, వ్లాగ్ కాదండి ఒక ఫేస్ అయితే ఉంది. సో అది ఇప్పుడు రివీల్ అయితే ఇవ్వనని చెప్పి అంటే అన్నవాళ్ళు ఇప్పుడు పర్మిషన్ ఇస్తలేరు. సో వాళ్ళది ఓన్ కాన్సెప్ట్ తోటి ఫేస్ అయితే తయారు చేసారు. సో అది కొద్ది రోజులు మొత్తం టోటల్ ఫినిష్ అయినాక మనకి రివ్యూ అనేది ఇస్తారంట. సో ఇక్కడ ప్రజెంట్ అయితే ఈ వీడియోలో అయితే చూసుకోవచ్చు ఈ గణేష్లు నిజంగా వేరే లెవెల్లో ఉన్నాయి ఇవి కూడా. సో చూసుకోవచ్చు. సో ఇక్కడ సిట్టింగ్ పొజిషన్స్ కానివ్వండి గణేషుని మొత్తం వేరే లెవెల్లో కాన్సెప్ట్ తోటి నిజంగా మేకింగ్ అవుతున్నాయి. అండ్ అప్కమింగ్ మనం ఆల్ ఓవర్ తెలంగాణలో మనకు ఇంకా అప్కమింగ్ సూన్. సో మనకు గణేషునిలో వీడియోలు తీయడానికైతే ఇంకా చాలా మ్యాక్సిమం నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు కోర్టులోకి వెళ్ళి వస్తాయి అనుకుంటా గైస్. సో ప్రతి ఒక్కరు దయచేసి సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు గణేషులు. సో సిట్టింగ్ పొజిషన్లో కాకుండా మనకు ముంబై కాన్సెప్ట్ అండ్ సోలాపూర్ కాన్సెప్ట్లో చాలా డిఫరెంట్ వరకు చేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు జ్యువెలరీ వర్క్ అయితే స్వామివారికి నడుస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ సిట్టింగ్ పొజిషన్స్. ఓన్లీ మనకు మెడలో ఒక జ్యువెలరీ అనేది ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ అన్ని జ్యువెలరీ వర్క్స్ అనేది ఇక్కడ మొత్తం మేకింగ్ అయితే అయ్యి మొత్తం పెడుతుర్రు. సో చూస్తున్నారు కదా ఆఫ్టర్ ఫుల్ జ్యువెలరీ వర్క్ తర్వాత మన గణేశుడు ఏ విధంగా కనబడుతుందో. సో సింపుల్గా ఉన్న గణేశుడు చూడండి, ప్లెయిన్గా ఉన్న గణేశుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు జ్యువెలరీ వర్క్ రాగానే ఏ విధంగా కనబడుతుందో చూసుకోవచ్చు ఒకసారి. సో కాలు మీద కాలు వేసుకొని దర్జాగా మహారాజు టైప్లో మన గణేశుడు అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు గైస్. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో టోటల్లీ మొత్తం బాడీ వర్క్ మనకు జ్యువెలరీ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఈ లైన్లో మొత్తం చూస్తారు కదా. సో ఇదైతే ఫుల్ కంప్లీట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనము సో గైస్ ఈ కాన్సెప్ట్ అయితే వేరే లెవెల్ మ్యాడ్ అంటే మ్యాడ్ నిజంగా మాటలు వస్తలేదు. సో ఆ కాన్సెప్ట్ తోటి చాలా అద్భుతంగా చేసి గణేశుడు. సో కాలు మీద కాలు వేసుకొని దశావతారాలతోటి గణేశుడిని చూసుకోవచ్చు. సో ఫుల్ ఫినిషింగ్ అవ్వలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శేషనాగ్. సో ఫుల్ బాడీ తోటి చూసుకోవచ్చు శేషనాగ్ది. సో నార్మల్గా ప్లెయిన్గా ఓన్లీ పాములు వస్తుంది అనుకున్నాను, ఇప్పుడు మొత్తం శేషనాగ్ తోటి కూడా వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ కూడా బాడీ చూసుకోవచ్చు మనము. సో టోటల్లీ ఫినిష్ ఇది సుమారు మనకు 10 నుంచి 12 ఫీట్ల మధ్యలో ఉంటుంది గణేశుడు మాత్రం నిజంగా వేరే లెవెల్. అండ్ ఇది కూడా వచ్చేసి మనకు దశావతారాల చేతులతోటి గణేశుడు స్వామివారిని చూసుకోవచ్చు. సో ఏ విధంగా ఉందో. సో టోటల్లీ ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో ఇది ప్రజెంట్ నార్మల్గా ఇప్పుడు నడుస్తుంది వరకు. సో మీకు అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు దశావతారాలతోటి గణేశుడు ఏ విధంగా ఉందో. సో ఫినిషింగ్ మాత్రం అవ్వలేదు గైస్. సో చూసుకోవచ్చు ముందే. సో ఫినిషింగ్ అవ్వ ముందుకు ఎందుకు తీసి పెట్టారని కూడా చెప్పొచ్చు మీరు. సో మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే తీసి పెడుతున్నాను. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన గాల్లో ఉన్న గణేశుడు చూసుకోవచ్చు. సో ఓన్లీ వన్ సపోర్ట్ రాడ్ మీద సపోర్ట్తో ఉన్న గణేశుడు. సో ఒక్కసారి చూసుకోవచ్చు గైస్ ఏ విధంగా ఉందో. సో ఇది ఫైనల్లీ అవుట్పుట్ ఎట్లా వస్తుందో కూడా నాకు కూడా తెలియదు. సో మొత్తం సస్పెన్స్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి అసలు సిద్ధలైన గైస్ ఫైనల్లీ మన లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో గణేశుడు కూడా దర్శనానికి అయితే మనకు రెడీగా ఉంది గైస్. సో చూసుకోవచ్చు ఇది మొత్తానికి అవుట్పుట్ మన లక్ష్మీ నరసింహస్వామి ఒక పొట్ట చీల్చే రూపంలో ఉంటారు కదా గైస్. సో అదే కాన్సెప్ట్ తోటి గణేశుడు అయితే మేకింగ్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చూసుకోవచ్చు. సో ఈ మొత్తం దశావతారాలతోటి హ్యాండ్స్ తోటి గణేశుడు మాత్రం స్టైల్ మాత్రం అలా వేరే లెవెల్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఒక్కొక్క విగ్రహాలకి ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్స్ తోటి గణేశుని అయితే మేకింగ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. సో అవి కూడా సేమ్. సో తొండాలు మాత్రం చేంజ్ ఉన్నాయి. సో చూసుకోవచ్చు అవి కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో ఇది ఫైనల్లీ అవుట్పుట్ వచ్చినాక మాత్రం వేరే లెవెల్ బుర్రపాడు మనకు హైదరాబాద్లో మించింది లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మనము. ఆ విధంగా అయితే ఉన్నాయి గణేశులు మాత్రం. సో చూసుకోవచ్చు. అండ్ అక్కడ కూడా డిఫరెంట్ స్టైల్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. సో మోడల్స్ కానివ్వండి ఏదైనా. సో బాడీ వర్క్ కానివ్వండి అండ్ మన తొండం వర్క్ కానివ్వండి ఫేసింగ్ వర్క్ కానివ్వండి ఏదైనా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి అన్న మాత్రం స్టార్ట్ చేయగానే మనకు డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి మాత్రం మేకింగ్ అయితే చేసిండు. అండ్ ఇక ఇది నాకు తెలిసి ఇది వచ్చేసి సో
రాముని అవతారం అనుకుంటాను గైస్. సో చూసుకోవచ్చు. సో నేనైతే అదే అనుకుంటాను, ఇంకా ఇది కన్ఫర్మ్ అవ్వలేదు. సో ప్రజెంట్ అయితే మేకింగ్ వర్క్ అయితే నడుస్తుంది కాబట్టి జస్ట్ చెప్తున్నాను ఇన్ఫర్మేషన్. సో ఫైనల్ అవుట్పుట్ అయితే మనం వచ్చినాక రివ్యూలు వచ్చినాక చూద్దాం. సో నేను చెప్పిన ఇక గణేషులు ఉన్నాయిగా, సో ఇవన్నీ మొత్తం ఓన్ ఫేసెస్ తోటి మేకింగ్ అవుతున్న గణేషులు దీని బ్యాక్ సైడ్ ఉన్నాయి. సో అవైతే ఇప్పుడు రివ్యూ ఇస్తలేరు మనకు. అండ్ ఇక్కడ మాత్రం వేరే లెవెల్ బుర్రపాటుతోటి ఉన్నాయి గణేషులు మాత్రం. సో తొందరగా వచ్చి విజిట్ అయ్యి అండ్ బుకింగ్ చేసుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్లో మనకు గణేషులు అయితే ఇస్తుర్రు. సో తొందరగా రండి, విజిట్ అవ్వండి అండ్ మంచి మంచి గణేషులు బుక్ చేసి మీ మండపంలో వేరే లెవెల్లో చూపించుకోవాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్. జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష గైస్. సో ప్లీజ్ దయచేసి ఒకటే నా రిక్వెస్ట్, అందరు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు కానివ్వండి, షేర్ చేసి కామెంట్ చేయండి గైస్. సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా చాలా దూరం వెళ్ళి మీకు వ్లాగ్ తీసి అప్డేట్ అనేది ఇస్తాను. సో చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో కూడా మ్యాక్సిమం నేను ఇంకొక 1 or 2 monthsలో మనకు గణేష్ ప్రైస్తో సహా మీకు అన్నీ చెప్తాను. సో చూసుకోవచ్చు.